సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారితో. సో ఈ ఫోటో చూసిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోవర్తో అని లేకపోతే ఆయన కోసం పనిచేస్తున్నారని అనుకుంటారు కదా? అనుకుంటారంటే ఆ రోజు ఎక్కడ సరే ఇది కాకినాడ పాదయాత్రలో కాకినాడ దాడిశెట్టి రాజా గారు రమ్మంటే వెళ్ళి ఆ రోజు కలిసి స్వర్ణ మేడం వాళ్ళందరూ వెళ్ళిన రోజు నేను కూడా వెళ్ళి ఆయనతో పాటు నేను యాక్చువల్గా 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నా. బట్ ఆయన నడకకు నా అప్పటికి నా చెప్పులు పోయినాయి, నా లుంగి పోయింది, నా అంగి పోయింది. ఈ బాధ పడలేక ఆయన అందుకోలేక దండం పెట్టి నేను పక్కకు వచ్చిన. అంత స్పీడ్, ఆ స్పీడ్ నేను అందుకోలేకపోయినా. జస్ట్ ఒక 100 అడుగులు వేసేలోపే ఆయన ఎక్కడో ఉంటున్నాడు. ఆ స్పీడ్ నేను అందుకోలేకపోయినా. నాకు దమ్ము వచ్చేసింది, ఆయాసం వచ్చేసి అన్న నేను వెళ్ళిపోతా అన్న అని చెప్పేసి నేను పక్కకు వచ్చిన. జనరల్గా అంటే నేను ఆల్రెడీ ఓదార్పు యాత్ర కూడా నేనే ప్రారంభించింది, నేను ఓదార్పు యాత్ర విజయనగరం జిల్లాలో. సో అందుకని నేను దీనికి కూడా వెళ్ళి నుండి పిలిచినప్పుడు అనుకోకుండా ఆ రోజు నాకు టైం దొరికింది. రాజమండ్రిలో దిగి బై రోడ్ వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆయనతో పాటు నడిచి మళ్ళీ నేను వచ్చేసిన. అది ఆ ఫోటో. అది నెక్స్ట్ ఫోటో ఇది క్రికెటర్ అండి, న్యూజిలాండ్ క్రికెటర్స్. ఇది ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ క్రికెటర్. ఇవన్నీ మామూలుగా ట్రోల్ అవుతుంటాయి కదా సోషల్ మీడియాలో, అవి ఇవి. రైట్. నెక్స్ట్ అమ్మా, ఇది రాహుల్ గాంధీ గారి జాతకం చెప్పినప్పుడు చెన్నైలో. అవును, ఏం చెప్పారు ఆయన జాతకం? మీరు ప్రధానమంత్రి కాలేడు, పెళ్లి కాదు అని చెప్పిన. ప్రధానమంత్రి కాలేడా ఆయన? ఒకవేళ పార్టీ కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చినా వచ్చినా ఆయన ప్రధానమంత్రి కాడు అని చెప్పిన. సో పవన్ కళ్యాణ్ ఈయన కూడా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వేరు, ఈయన వేరు. పవన్ కళ్యాణ్ పార్టీ రూలింగ్ లో రాదు కదా. నేను అనేది ఇక్కడ ఈయన పార్టీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చినా ఈయన ప్రధానమంత్రి కాలేడు. ఎవరినో మల్లికార్జున ఖర్గేనో ఇంకొకరిని కూర్చోబెడతారు పీఠంలో తప్ప ఈయన ప్రధానమంత్రి యోగం లేదు, ప్లస్ పెళ్లి యోగం లేదు అని చెప్పిన. ప్రియాంక గాంధీ గారు కూడా తెలుసా? వాళ్ళిద్దరికి లేదు. అది క్లారిటీ ఇచ్చింది. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చున్న ఆ రోజు నన్ను రిసీవ్ చేసుకున్నారు. అది రాడిసన్ బ్లూ హోటల్ చెన్నై. డైరెక్ట్ ఎంట్రీనే అది. అక్కడ ఆశీర్వచనం కాగానే డైరెక్ట్ రూమ్ లోకి తీసుకుపోయారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. చాలాసేపు మాట్లాడారు. నోవే. రైట్. నెక్స్ట్ అమ్మా, ఇది గీతారెడ్డి గారు. పాతది, ఎప్పుడో జిల్లా మంత్రి సీనియారిటీ తెలవడానికి. ఐ థింక్ ఇది 20 ఏళ్ల కింద ఫోటో అనుకుంటా. అప్పుడు 94 లో కూడా మంత్రిగా ఉన్నట్టున్నారు కదా? 94 మంత్రి, మా కాన్స్టిట్యున్సీ కదా గజ్వేల్. సో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిరాశ కలిగించే వార్త మీరు. రాహుల్ గాంధీ గారు ఈసారి ప్రధానమంత్రి అయిపోతారు దేశం నుంచి. జనరల్ గా వాళ్ళ కులం, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కుటుంబం నుండి ఇంకా గారా అయిపోయినట్టు. అయిపోయింది. రాజీవ్ గాంధీ గారితో లాస్ట్ వాళ్ళ గారికి ఎవరు గారు సెంటిమెంట్ కూడా. సోనియా గాంధీ గారు కూడా ఇటలీ ఆస్ట్రేలియా బాగా నమ్ముతారు. సో అందుకని ఆమె అసలు అవకాశం ఇయ్యరు రాహుల్ గాంధీకి. ఇయ్యరు. తీసుకుంటే లైఫ్ థ్రెట్ ఉంది అని వాళ్ళ జాతకంలో ఎవరు ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నా లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి వాళ్ళకు జ్యోతిష్కులు చెప్పారు, ఇటలీ జ్యోతిష్కులు. అందుకని దే బిలీవ్ దట్. అందుకని రానియరు, ఆమెను ఎవరిని రానియరు పీఠంలో కూర్చో. ఒకవేళ వచ్చినా గవర్నమెంట్ వేరే వాళ్ళు కూర్చుంటారు, మల్లికార్జున ఖర్గేనో ఇంకో థర్డ్ పర్సన్ ఇంకో కూర్చుంటారు, కానీ వీళ్ళనైతే కూర్చోబెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనక రీజన్ ఈ ఆస్ట్రాలజీ చెప్పడం ఒకటేనా సార్? వేరే ఏమన్నా వాళ్ళతో? వేరే ఏం లేదు, ఓన్లీ ఆస్ట్రాలజీ. ఎందుకంటే మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తే చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా ఉన్నారు, క్లోజ్ గా ఉన్నారు, ఆశీర్వదించారు, బాలకృష్ణ గారి దగ్గర. తెలుగుదేశంలో చాలా మంది, నాకు చాలా సన్నిహితులు చాలా మంది ఉన్నారు, నాకు చాలా మంది ఉన్నారు. మన కమ్మబాటి రామ్మోహన్ రావు గారు కానీ చాలా మంది ఉన్నారు. బట్ అందరూ క్లోజ్ ఉంటారు. బట్ చాలా మంది బిలీవింగ్ విషయానికి వచ్చే వరకు కొంతమంది బిలీవ్ చేయరు, మనం చెప్పింది ఎగనెస్ట్ అనుకుంటారు. అట్లా చాలా మంది నాతో నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ మీరు చెప్పే మాట వల్ల వాళ్ళకి పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు లోపల హట్టింగ్ గా ఉంటుంది కదా. మరి హట్టింగ్ గా ఉంటామంటే మరి నేనేం చేయాలి? నా ప్రొఫెషన్ ఇది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సచ్చే వరకు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిడతాడు. రైట్. నా ప్రొఫెషన్ అది కాదు. నేను ఓన్లీ ఆస్ట్రాలజర్. నేను జరగబోయేటి సమాజానికి చెప్పడం నా బాధ్యత. సో ఈ రకంగా బయటకు వచ్చే సమాజంలో చెప్పినటువంటి జ్యోతిష్కులు భారతదేశంలో ఎవరు లేరు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు, నేను ఎవరు నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకోవట్లేదు. సో నేను ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి నేను చెప్పట్లేదు. అట్లాంటప్పుడు దీనివల్ల ఇలా చెప్పడం వల్ల నాకున్న రేపు నా మార్కెట్ పడిపోతుంది కానీ పెరగదుగా. అంతేగా. క్రెడిబిలిటీ లూజ్ అయితే మీకు మళ్ళీ క్రెడిబిలిటీ ఉంది, కానీ ఈయన బయటికి చెప్తున్నాడు అనే విషయాల వల్ల నా దగ్గరికి చాలా మంది రాకుండా. సీక్రసీ లేదు కాబట్టి వాళ్ళ ప్రైవసీ పోతుంది కాబట్టి నా దగ్గరికి రారు కదా. అయినా నేను డేర్గా చెప్తున్నా అంటే, నాకంటూ సపరేట్ పిఆర్, నాకంటూ సపరేట్ జనాలు, నాకంటూ క్లయింటేల్ నా దగ్గర ఉన్నట్టేగా. ఆ క్లయింటేల్ కోసము, వాళ్ళను బ్యాలెన్స్ చేయడం కోసము,
లేకపోతే నా పిఆర్ని పెంచుకోవడం కోసము, నా మార్కెట్ను నేను నిలుపుకోవడం కోసము, లేదా నా బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం నేను చెప్తున్నా ఇవన్నీ. అంతే తప్ప దీనివల్ల నాకు వచ్చే నష్టము లాభము ఏం లేదు. ఇంకా వాస్తవంగా నాకు నష్టమే. ఎందుకంటే జనాలు నన్ను దాడి చేస్తూ ఉన్నారు. నన్ను నమ్మేవాళ్ళు 10 మంది అయితే తిట్టేవాళ్ళు 90 మంది వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వైడ్ రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టి నన్ను తిట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న ఒక యాంకర్ నా గురించి ఇంటర్వ్యూ చేస్తుందంటే ఆమె ఛానల్ ఆమెకు ఫోన్ చేసి ఆమెను టీడీపీ గ్రూప్ నుండి తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే, నువ్వు వేణుస్వామితో ఇంటర్వ్యూలు చేస్తున్నావు, ఆయన జగన్ గెలుస్తాడని చెప్తుండే కాబట్టి నేను తీసేసినావు. ఇప్పుడు జనాలకు ఓట్లు వేయని వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లిస్ట్ లోంచి తీసేస్తారా? ఏమో మరి. పార్టీ ఓట్లు ఇప్పుడు ఇదే ఉండదు కదా లైఫ్ లాంగ్. ఒక మాట చెప్పినండి, ఇప్పుడు ఇందాక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ 2039 తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటే దాని అర్థము జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం అన్నట్టే కదా. అంతే 29 తర్వాత 30 తర్వాత అప్పుడు కూడా నేను జగన్ గెలుస్తానని చెప్పాలా? అంటే నేను జాతకాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది తప్ప నాకు ప్రేమ ఉందనో ఒక వ్యక్తిని కంటిన్యూగా సాగనంపలేను కదా. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దని మాత్రమే చెప్పారు ఇక్కడ. బట్ వైఎస్ కుటుంబంలో ఒక మనిషి చనిపోతారని చెప్పారు. ఇద్దరు మనుషులు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పారు, చంద్రప్రసాద్ రెడ్డి గారు చనిపోతారని చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోతారని చెప్పిన. మరి వాళ్ళు నా మీద కోపాన్ని ప్రదర్శించాలి కదా. చనిపోతారని చెప్పండి, అంతకంటే ఏముంది? ఇంకంతకంటే ఏముంటుంది? అదే కదా. మరి వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు నన్ను ఎప్పుడు ట్రోల్ చేయలేదు. నన్ను ఎప్పుడు ట్రోల్ చేయలేదు. ఈవెన్ సాక్షి టీవీలో చెప్పిన నేను. సాక్షి టీవీలో కూడా నేను చెప్పిన. నేను సాక్షి టీవీలో 1 month చెప్తే నన్ను తట్టుకోలేక పంపించేసారు. ఈ అన్ని నిజాలు చెప్తున్నాడు, ఈయన తట్టుకోలేమని అని పంపించేసారు. బట్ ఈ అటాక్ లేదు కదా. అటాక్ లేదు. అటాక్ ఎవరు చెయ్యరు, జనరల్ గా బిలీవ్ చేస్తారు. అంటే బిలీవ్ చేస్తారు, లేకపోతే ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయడం పక్కన పెడితే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు టీడీపీ రాదు అని నేను చెప్పినప్పుడు టీడీపీ ఎట్లా వస్తుంది అని ప్రయత్నం చేయాలి. రావడం కోసం ఏం చేయాలి అని ప్రయత్నం చేయాలి. రెమెడీ ఏం చేయాలి? అది వదిలేసి అటాక్ మొదలు పెట్టారు. ఎప్పుడే కానీ శత్రువు గురించి మనం చెప్పినప్పుడు శత్రువు నుండి పాఠాలు నేర్చుకొని మనం ఈజీగా గెలవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్. కానీ శత్రువు గురించి బలాబలాలు చెప్పినప్పుడు శత్రువు బలాబలాలు చెప్పినవాడు నీకు మిత్రువు. నేను జగన్ గురించి మాట్లాడుతున్నా అంటే ఇండైరెక్ట్గా నేను టీడీపీకి మిత్రున్నే. ఎందుకంటే జగన్ గెలుస్తాడు అని నేను చెప్తున్నా. దాని అర్థం ఏంటంటే నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నా. అసలు నేను అలర్ట్ చేస్తున్నా అంటే నేను నీకు మిత్రుని లాంటి. నువ్వు అప్పుడు ఏం చేయాలి? నీ శత్రువు బలాబలాలు ఏంది, నీ బలాబలాలు ఏంది సమీక్షించుకొని నువ్వు ఆయన ఎట్లా దెబ్బ కొట్టాలో ఆలోచించాలి. వదిలిపెట్టి నేను చెప్పినా నా మీద దాడి చేస్తే ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఉంటుంది. అదేదో సినిమాలో వాడు అంటాడు, బాగానే ఉంది మీరు వీళ్ళను హీరో కొట్టుకొని కామెడీ మీద పడ్డట్టున్నది అన్నట్టు నా మీద పడితే లాభం ఏముంది. ఫోటోస్ వచ్చాయి చూద్దాం. ఇది క్రికెటర్, న్యూజిలాండ్ క్రికెటర్. ఇదంతా ఆస్ట్రేలియాలో. నేను సేమ్ హోటల్లోనే ఉన్నాం. నేను వాళ్ళందరూ ఒకటే ఉన్నాం. లాంగామ్ హోటల్ అని ప్రపంచంలోనే రిచెస్ట్ హోటల్ అది. ఆ హోటల్లో నేను కూడా దిగినప్పుడు ఇది వాళ్ళతో అందరు సరదా పొద్దున్నే బయటకు వచ్చినప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు ఇవన్నీ. మీరు ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేస్తుంటారా? అది ఒక్కటి తక్కువ ఉంది ఇప్పుడు కొత్తగా. మీరు ఇంటికి ఇచ్చారు కదా, నెక్స్ట్ అదే ఏదో ఒక మ్యాచ్ ఫిక్స్ చేస్తే చాలు, లైఫ్ సెటిల్ అంటారు బుకింగ్ తోటి. కాదు సార్, మీరు విదేశాలకు వెళ్ళినా ఇంటర్నేషనల్ గా టాప్ హోటల్లో, లగ్జరీ హోటల్లో ఉన్న డ్రెస్ మాత్రం అదే ఉంటుందా? డ్రెస్ అదే ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే, బ్యాంకాక్ పోయినా అదే డ్రెస్ లో ఉంటా. మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ పెట్టదు, అక్కడ పోయినా అదే ఉంటా. ఈజీ గుర్తుపట్టాలి మిమ్మల్ని. పడతారు కదా, అదే బాధ కదా. ఇప్పుడు మన దుబాయ్లో చెప్తా, మన దుబాయ్కి వెళ్ళినా మీకు ఇప్పుడు పెట్టమంటే అది పెడతా. దుబాయ్కి వెళ్తే పంపించండి. దుబాయ్కి వెళ్తే నేను పోయి కూర్చున్న 10 నిమిషాలకి పబ్కి వెళ్ళిన, రిచెస్ట్ పబ్ బ్యాంకాక్. పోగానే రారా సామే అని పాట స్టార్ట్ అయింది. సాబ్ నమస్తే సాబ్ అని వచ్చిండాడు, గుర్తుపట్టిండు. పాట చూస్తే రారా సామి అని వస్తుంది. అక్కడ కూడా నా బాధ వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. అరే ఇక్కడ కూడా నా రాత్రి 1 గంట రాత్రి దొంగతనం వచ్చి 10 నిమిషాలు ఎంజాయ్ చేసిపోదామని వస్తే పబ్బుకు ఇక్కడ కూడా నా బొమ్మలు వేసి వెల్కమ్ వేణుస్వామి అని బొమ్మలు వేసి ఏందిరా సో అంత పాపులర్ అయిపోయారు మీరు. అంత గౌరవం అయిపోయింది. టీఆర్పీ విపరీతంగా ఇంటర్నేషనల్ పెరిగింది. ఫోటోమా? ఇది కూడా అదే. ఓకే, నెక్స్ట్ జిమ్మీ ఈషం అంట అతను. జిమ్మీ ఈషం ఫేమస్ బ్యాట్స్మెన్. సో వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ లో ఉంటారా సార్ ఆ క్రికెటర్స్ మళ్ళీ మీతోటి? వాళ్ళ మేనేజర్లు వీళ్ళు ఎప్పుడన్నా జాతకాలు కావాలంటే మనతో జాతకాలు మాట్లాడతారు. మీరు వాళ్ళతో మామూలు కలిసినప్పుడు కూడా జాతకాల గురించి మాట్లాడతాను నేను. వాళ్ళ ఉత్తగా ఎందుకు కలుస్తాను నేను? నాకు ఉత్తగా సెల్ఫీలు దిగే అలవాటు నాకు లేదు. జాతకాలు అయిన తర్వాత డిస్కషన్ ఇదంతా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూర్చున్నప్పుడు అందరూ ముందు రోజు చూసి అరే ఈయన మన దగ్గరకు వచ్చిండు కదా, ఈయన ఫేమస్ కదా అని చెప్పి నాకు నెక్స్ట్ నా జాతకం చెప్పు అని కంటిన్యూ అందరు జాతకాలు చెప్పించుకున్న తర్వాత జరిగింది ఇది. సో మామూలుగా గూగుల్ చేస్తారు కదా వేణుస్వామి గూగుల్ చేయగానే వేణుస్వామి అనగానే వాళ్ళకి అర్థమైపోతుంది మనం వీళ్ళు టాప్ లిస్ట్ లో ఉన్నాడు, ఈయన బాగా చెప్తున్నాడు అని చెప్పేసి మనల్ని ఎంక్వైరీ చేసి అట్లా చేయించుకున్నది. ఓకే ఓకే ఓకే.
ఇది రాజశేఖర రెడ్డి గారితో సార్. ఓకే, ఇది ఇది సీఎం అయినప్పుడు వెనకాల అందరూ తిడతారు కదా, వెనకాల మీకు ఎవరెవరు కనిపిస్తారు చూడండి ఒకసారి. విజయమ్మ గారు కనపడుతుంది. కాదు విజయమ్మ పక్కన స్వర్ణమ్మ వెనకాల వినయ్, డైరెక్టర్ వివి వినాయక్ పక్కన ప్రభాస్. ఓ, ఆ వెనక పైన విజయమ్మ గారి పైన ఉన్న తల ప్రభాస్ గారు. ఎస్. ఓకే, ఎక్కడది? ఇది అన్నపూర్ణ స్టూడియో, యోగి సినిమా ముహూర్తం నేనే చేసిన. చంద్రప్రతాప్ రెడ్డి గారు అని చెప్పిన కదా, చనిపోయిన చంద్రప్రతాప్ రెడ్డి గారు, ఆయన ప్రొడ్యూసర్ గా నిర్మించిన సినిమా ఇది. యోగి, ప్రభాస్, నయనతార హీరోయిన్లు. ఓకే, నేనే ముహూర్తం పెట్టినది పెద్ద ఆయన ఓపెనింగ్ వచ్చేటప్పుడు. ఓకే, ప్రభాస్ గారు మీరు ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ వేణుస్వామి అంటే అందరు అనుకుంటారు కదా, నాకు తెలియదని. ప్రభాస్ గారి ముహూర్తం నేను పెట్టినది. ఓకే 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 ఓకే. సో ప్రభాస్ తో మీకు పర్సనల్ ఉంది. ఇప్పుడు శౌర్యం సినిమా, లక్ష్యం సినిమాలకు నేను పూజ చేసినప్పుడు ప్రభాస్ గారే కొబ్బరికాయ కొట్టిరు వచ్చి. ఎందుకంటే గోపిచంద్, ప్రభాస్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అందువల్ల చాలా సార్లు ప్రభాస్ నన్ను కలిసిరు. అంటే నన్ను కలిసిరు అంటే మేమిద్దరం కలిసిన సందర్భాలు ఉన్నాయి చాలా సార్లు అట్లా.